తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు అవుతూ ఉండగా మరో గ్యారంటీని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఎలా సమకూర్చాలి, ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే దానిపై ప్రత్యేకమైన స్టోరీ. 6 గ్యారంటీల్లో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనుంది. అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల సాయం చేయనుంది ప్రభుత్వం. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యత ఇవ్వనుంది. గూడులేని నిరుపేదల సొంత ఇంటి కల దశలవారీగా నెరవేరుస్తామంటోంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న అధికారులు లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేస్తోంది ప్రభుత్వం. ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారుడు ఇష్టమున్న విధంగా కట్టుకునే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు నిధులు ఏ విధంగా ప్రభుత్వం విడుదల చేయనుంది అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. 11న ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులకు విడతల వారీగా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనుంది ప్రభుత్వం. మొదటి దశలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు నిధులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం భారీగా సమకూర్చుకోవాలి. ఇప్పటికే ప్రారంభించిన పథకాల అమలుకు ప్రభుత్వం నిధుల సమీకరణలో తలమునకలవుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్యారంటీలను అమలు చేయడానికి ప్రతి నెల ఏ విధంగా ఆదాయం రాబట్టుకోవాలనే దానిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 11న ఈ పథకాన్ని ప్రారంభిస్తే అదే వారంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా బిజీగా ఉండనున్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి కొన్ని ఇళ్లను మంజూరు చేసి ఎన్నికలు పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం ఇల్లు లేని వారికి ప్లేస్తో పాటు ఆర్థిక సహాయం అందించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇప్పటికీ 4 గ్యారంటీలను ప్రకటించిన ప్రభుత్వం నిధుల వేటలో పడింది. ఈ 5 గ్యారంటీ పథకం అమలుకు ఏ విధంగా నిధులు సమీకరిస్తుందో వేచి చూడాలి.